ప్రకాశం జిల్లా దేవరాజుగట్టు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న ఇద్దరు, ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. ఇక మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. మృతులు గుంటూరుకు చెందిన నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఇక మరో ఇద్దరు మృతుల్లో ఒకరు మార్కాపురంకు చెందిన షేక్ బాబు కాగా అమానీ గుడిపాడుకు చెందిన అభినయ్గా గుర్తించారు. రెండు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దేవరాజుగట్టు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రోజా, ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం పెద్దారవీడు మండలం దేవరాజుగట్లో ఎదురెదురుగా వస్తున్న కారు, అదేవిధంగా ఆటో అతివేగంతో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. అయితే ఇదే ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అదేవిధంగా ఆటోలో ప్రయాణిస్తున్న 5 వ్యక్తుల్లో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే ఎదురెదురుగా వస్తున్న క్రమంలోనే అటు కారుతో పాటు ఆటో కూడా అతివేగంతో ప్రయాణించిన నేపథ్యంలోనే అదుపు తప్పి ఢీకొట్టుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఎదురెదురుగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆటోలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఇద్దరు కారులో మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను కూడా స్థానికులు బయటకు తీశారు. అదేవిధంగా పూర్తి గాయాల పాలైన నలుగురు వ్యక్తుల్ని వెంటనే మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించిన పరిస్థితి. మొత్తం మృతి చెందిన వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన నాగేశ్వరరావు, అదేవిధంగా వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులను మార్కాపురంకు చెందిన షేక్ బాబు, అమానీ గుడిపాడుకు చెందిన ఎనిబేర అభినయులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయకర చర్యలను చేపట్టడంతో పాటు 108 లో క్షతగాత్రులను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో క్షతగాత్రులను మార్కాపురం వైద్యశాలకు తరలించిన పరిస్థితి. మరోవైపు మృతదేహాలను కూడా రోడ్డు పక్కన నుంచి సైడ్ పార్కింగ్ చేసిన అనంతరం ఇప్పుడు మృతదేహాలను కూడా మార్కాపురం వైద్యశాలకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల ఇతర కారణాలపై పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి విచారణ చేపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురంలో చికిత్స పొందుతున్న నలుగురిలో మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిని ఒంగోలుకు తరలించే క్రమంలో ఉన్నారు. రోజు రైట్, థ్యాంక్ యూ సురేష్. ప్రకాశం జిల్లా దేవరాజుగట్టు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న ఇద్దరు, ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. ఇక మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. మృతులు గుంటూరుకు చెందిన నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఇక మరో ఇద్దరు మృతుల్లో ఒకరు మార్కాపురంకు చెందిన షేక్ బాబు కాగా అమానీ గుడిపాడుకు చెందిన అభినయ్గా గుర్తించారు. రెండు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.